హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు త్వరలో వస్తున్నటువంటి మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు జరిగేటువంటి శ్రీ రాజశ్యామల నవరాత్రులకు సంబంధించిన పూజ అనేది ఎవరైనా సరే అతి సులభంగా ఏ విధంగా చేసుకోవచ్చు, ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు మొదటిసారి అమ్మను ఆరాధించాలి అనుకునేవారు పూజ ఏ విధంగా చేయాలి, నియమాలు ఏంటి, అమ్మ ఆరాధన వలన కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి తప్పకుండా షేర్ చేయండి. శ్యామల నవరాత్రులు అలాగే వారాహి అమ్మ నవరాత్రులు, ఈ రెండు నవరాత్రులను కూడా గుప్త నవరాత్రులు అంటారండి. సామాన్యంగా అందరికీ తెలిసిన నవరాత్రులు ఆశ్వీజ నవరాత్రులు. మనకు ఆశ్వీజ మాసంలో వస్తాయి కదండి దసరా నవరాత్రులు, అవి అందరూ చేస్తారు. అలాగే మళ్ళీ వసంత నవరాత్రులు కూడా చేసుకుంటారు. అయితే ఈ గుప్త నవరాత్రులు అనేవి అందరూ చేసుకోరండి. ఒకవేళ చేసుకున్నా కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే వీటి పేరులోనే ఉంది కదా గుప్త అని. గుప్త అంటే గోప్యంగా చేసుకునేది అని అర్థము. ఈ నవరాత్రులు చేసేవారు మేము ఈ గుప్త నవరాత్రులు చేస్తున్నాము అని ఎవరికి చెప్పరండి, చెప్పకూడదు కూడా. అంత గోప్యంగా చేసుకుంటారు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. అయితే నవరాత్రులు 9 రోజులు నిష్టగా పూజ చేసుకోగలము అనుకున్నవారు పూజా మందిరంలో విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని నవరాత్రుల పూజ అనేది చేసుకోవచ్చు. పీఠం పెట్టుకొని పూజ చేసుకోవటానికి కుదరదు, ఆటంకం వస్తుంది అనుకునేవారు మాత్రం ఈ నవరాత్రుల 9 రోజులు కూడా పూజా మందిరంలో నిత్య పూజా విధానంగా అమ్మవారిని పూజించుకోవచ్చు. ముందుగా చక్కగా అమ్మవారి చిత్రపటానికి గంధము కుంకుమతో బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎరుపు రంగు పూలతో పూజించటానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ దగ్గర శ్యామలాదేవి ఫోటో లేకపోతే దుర్గాదేవి ఫోటో కానీ, లక్ష్మీదేవి ఫోటో కానీ, లేదంటే సరస్వతీదేవి ఫోటో కానీ, అమ్మవారి రూపాలలో ఏ రూపంలో అయినా సరే శ్యామలాదేవిని మనము ఈ నవరాత్రులలో పూజించుకోవచ్చండి. ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని ఒక తమలపాకు పెట్టుకొని దాని మీద బియ్యం పోసి దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి అమ్మవారి చిత్రపటాన్ని నిలుపుకోవాలి. ఇక్కడ నేను అమ్మవారిని గాజుల మాల మరియు పూలతో అలంకరించుకుంటున్నానండి. మన మనసుకు ఏ విధంగా అమ్మను అలంకరించుకోవాలనిపిస్తే ఆ విధంగా అలంకరించుకోవచ్చు. అసలు ముందుగా ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు అంటే ఆదిపరాశక్తి అయిన అమ్మవారు ఒక రాక్షస సంహారం కోసం లలితాదేవిగా ఆవిర్భవించి 16 మంది శక్తులను సృష్టిస్తుంది. ఆ 16 మంది శక్తులలో మనము ముఖ్యంగా చెప్పుకునేది ఒకటి వారాహి అమ్మవారైతే ఇంకొకటి రాజశ్యామల అమ్మవారు. వారాహి అమ్మవారు శ్రీ లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా, లలితాదేవికి ఎడమ పక్కన ఉంటుంది. రాజశ్యామల అమ్మవారు శ్రీ లలితాదేవికి ప్రధానమంత్రిగా కుడి పక్కన ఉంటారు. శ్యామలాదేవి ఎవరో కాదండి, సాక్షాత్తు సరస్వతీ రూపమే. తాంత్రిక రూపంలో ఉన్నటువంటి సరస్వతీ రూపమే రాజశ్యామల అమ్మవారు. ఈ తల్లిని మంత్రిని, మాతాంగి, నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. సకల విద్యలకు అధిదేవత శ్రీ రాజశ్యామల అమ్మవారు. అలాగే ఈ నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది ఈ విధంగా నిండుగా పెట్టుకోవాలి. ప్రతి పూజలో మనము ముందుగా గణపతిని పూజిస్తాము కాబట్టి ఈ నవరాత్రుల 9 రోజులు కూడా గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదంటే ఈ విధంగా పసుపు గణపతిని చేసుకొనైనా సరే పూజ అనేది మనము ఈ నవరాత్రుల్లో చేసుకోవచ్చు. ఈ శ్యామల నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చండి. మనము ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రులలో దుర్గాదేవిని ఏ విధంగా పూజిస్తామో అదేవిధంగా ఈ శ్యామల నవరాత్రుల్లో కూడా శ్యామలాదేవిని అదే విధంగా పూజించుకోవచ్చు. పూజకు కావలసినవన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకొని ముందుగా దీపారాధన చేసి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి.
మనము ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందుగా గణపతిని పూజించి ఆ తరువాతే మనము ఏ దేవతామూర్తులనైనా పూజించాలండి. ముందుగా గణపతికి పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం అంటే పంచోపచార పూజ చేసుకొని స్వామికి బెల్లాన్ని నైవేద్యంగా నివేదించాలి. లేదు సమయం ఉంది అనుకుంటే గణపతికి షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పంచోపచార పూజ మాత్రమే చేసి చూపిస్తున్నానండి. నైవేద్యం సమర్పించిన తరువాత గణపతికి సంబంధించిన అష్టోత్తరాలు, షోడశనామాలు చదువుకోవాలి. ఇక తరువాత శ్యామలాదేవి పూజ అనేది ప్రారంభించాలండి. ఈ నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారిని షోడశోపచారాలతో పూజిస్తే చాలా మంచిది. సమయం లేదు అనుకున్న వారు మాత్రం పంచోపచార పూజ నిర్వహించి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో పిల్లలతో పూజ చేపిస్తే చాలా మంచిదండి. మొండిగా ప్రవర్తించే పిల్లలు కావచ్చు, చదువు సరిగ్గా రాని పిల్లలు, చదువు సరిగ్గా అబ్బటం లేదు అనుకునే పిల్లలకు, చదివింది గుర్తుండటం లేదు అనే పిల్లలు కావచ్చు. శ్యామలాదేవి ఆరాధన చేస్తే చక్కటి విద్య, బుద్ధి, వాక్శుద్ధి, జ్ఞాపక శక్తి అన్నీ పెరుగుతాయండి. పిల్లలకు పూజ చేయటం రాదు కాబట్టి మనము పూజ చేస్తున్నంతసేపు కూడా పిల్లలను మన పక్కన కూర్చోపెట్టుకొని ప్రతిరోజు పిల్లలు ఆ అమ్మ రూపాన్ని చూసే విధంగా చేసిన చాలండి. పిల్లల్లో అభివృద్ధి, అలాగే వారు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది ప్రాప్తిస్తుంది. అంత గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది శ్యామలాదేవి. అమ్మవారిని ఈ నవరాత్రులలో అక్షింతలతో, పుష్పాలతో, కుంకుమతో అర్చిస్తూ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవాలి. శ్యామల అమ్మవారిని పూజించటం వలన చిన్నపిల్లలకే కాదండి, పెద్దవారికి కూడా వాక్చాతుర్యము, తెలివితేటలు, మంచి బుద్ధి, సత్ప్రవర్తన, గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా లభిస్తాయి. ఇంట్లో పీఠం పెట్టుకున్న వారైనా సరే, లేదంటే మామూలుగా నిత్య పూజా విధానంలో ఈ నవరాత్రుల 9 రోజులు అమ్మను ఆరాధించేవారైనా సరే, కుదిరితే 9 రోజులు కూడా అమ్మకి కుంకుమార్చన అనేది చేసుకోండి. 9 రోజులు కుదరదు అనుకున్నవారు ఈ నవరాత్రులలో ఒక్కరోజైనా సరే అమ్మకు కుంకుమార్చన చేసుకుంటే మంచిది. పూజలో ప్రతిరోజు మన వీలును బట్టి శ్యామలాదేవి అష్టోత్తరాలు, శ్యామలా దండకము, సరస్వతి అష్టకము, హృదయ కవచము ఇవన్నీ కూడా మనము పఠనం చేసుకోవాలండి. ఇవన్నీ చదవటం రాదు, చదివే సమయం లేదు అనుకున్నవారు ఓం శ్రీ శ్యామలాదేవియే నమః అని కానీ, లేదంటే ఓం శ్రీ సరస్వతీదేవియే నమః అనే నామాన్ని పఠిస్తూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే కనుక ఈ నవరాత్రుల 9 రోజులు కూడా పిల్లలతో ఈ మంత్రాన్ని 108 సార్లు పఠనం చేపిస్తే వారి భవిష్యత్తుకు మంచి మార్గం అనేది ఏర్పడుతుంది. అలాగే నిష్టగా ఈ నవరాత్రుల 9 రోజులు కూడా ఇంట్లో పీఠం పెట్టుకొని అమ్మవారిని నిలుపుకొని పూజ చేసుకునేవారు ఈ 9 రోజులు కూడా బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించాలండి. ఇంట్లో మాంసాహారం అనేది కూడా అస్సలు తినకూడదు, నేల మీదే పడుకోవాలి. ఈ నియమాలు పాటించగలము అనుకుంటే 9 రోజులు కూడా నిష్టగా పీఠం పెట్టుకొని పూజ చేసుకోండి. లేదంటే కనుక ప్రతిరోజు పూజా మందిరంలో నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఈ నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారిని మీ ఇంట్లో అమ్మవారి రూపాలలో ఏ రూపంలోనైనా సరే ఈ అమ్మవారిని ఆరాధించవచ్చు. మనము దసరా నవరాత్రులు ఏ విధంగా చేస్తామో అమ్మవారిని 9 రోజులు 9 రూపాలలో ఏ విధంగా ఆరాధిస్తామో ఈ శ్యామలా నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారిని అదే విధంగా ఆరాధించాలండి. 9 రోజులు 9 రూపాలలో ఆరాధించలేకపోయినా ప్రతిరోజు కూడా ఒకే రూపంలో కూడా ఈ తల్లిని ఆరాధించవచ్చు. ఈ నవరాత్రుల 9 రోజులు కూడా అమ్మవారికి నైవేద్యంగా వడపప్పు, పానకము, పండ్లు లేదంటే ఏదైనా తీపి పదార్థాన్ని వండి నివేదించవచ్చు. ఈ తల్లిని విద్యార్థులు ఆరాధిస్తే విద్యలో బాగా రాణిస్తారు. పదవులు కోల్పోయిన వారు కొత్త పదవులు, ఉద్యోగాలను పొందుతారు. అలాగే ఈ అమ్మను ఆరాధించటం వలన అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధించగలదు. ప్రతిరోజు పూజలో అమ్మవారి అష్టోత్తరాలు, శ్యామలా దండకము చదువుకున్న తరువాత అమ్మకు కర్పూర నీరాజనం సమర్పించాలి.
అయితే ఈ నవరాత్రుల పూజ పూర్తయిన తరువాత అమ్మవారి చిత్రపటం ఉన్నవారు ఫోటోని ఏం చెయ్యాలి అనే సందేహం కూడా ఉంటుందండి. నవరాత్రులు పూర్తయిన తరువాత కూడా అమ్మవారి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటాము అనుకుంటే కనుక నిరభ్యంతరంగా పూజా రూములో పెట్టుకొని నిత్య పూజా విధానంలో అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. లేదంటే పూజ అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని తీసి జాగ్రత్తగా భద్రపరుచుకొని మళ్ళీ నవరాత్రుల సమయంలో అమ్మవారిని పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. చాలామంది ఈ శ్యామల నవరాత్రులు చేసుకోవచ్చా లేదా అని భయపడుతూ ఉంటారండి. ఆనవాయితీ లేదు, ఇంతవరకు మేము ఎప్పుడూ చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోవచ్చా అనే సందేహం కూడా ఉంటుంది. శ్యామలాదేవిని ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పూజించుకోవచ్చండి. ఈ నవరాత్రుల్లోనే కాకుండా అమ్మవారి చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా శ్యామలా దండకం చదివినా విన్నా కూడా ఎంతో మంచిది. పీరియడ్స్ ఆటంకం ఉంటుంది అనుకునేవారు ఈ నవరాత్రుల్లో ఆటంకం అయిపోయిన తర్వాత ఒక్కరోజైనా సరే అమ్మవారి ఆరాధన చేసుకోండి. లేదు మధ్యలో ఆటంకం వస్తుంది అనుకునేవారు ఆటంకం వచ్చే వరకు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మ ఆరాధన చేసుకొని ఆ తరువాత పూజ గది సపరేట్గా ఉంటే ఇంట్లో వాళ్ళను పూజ కంటిన్యూ చేయమని చెప్పండి. అటువంటి అవకాశం లేదు అనుకుంటే కనుక ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా పీఠాన్ని తీసివేయవచ్చు. శ్యామల నవరాత్రులు చేసుకోవటం వలన సౌభాగ్యము, సంపద, ఆరోగ్యము, గౌరవ ప్రతిష్టలు, విద్య, జ్ఞానము, బుద్ధి, తెలివితేటలు అన్నీ కూడా సిద్ధిస్తాయండి. చూశారు కదండి, శ్యామల నవరాత్రుల్లో చాలా తేలికగా అమ్మవారిని ఆరాధించి ఆ తల్లిని ప్రసన్నం చేసుకునే విధానము. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.